అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. దాదాపు సంవత్సరం తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటికి వచ్చినారు. బయటికి వచ్చి ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సుమారు 400 నుండి 500 మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి ఆయన భేటీ అయినటువంటి పరిస్థితి. అయితే సాయంత్రం వరకు దాదాపు 6-7 గంటల సమయంలో కేసీఆర్ మీడియాతో చిట్చాట్ కూడా కాబోతున్నాడు, మీడియాతో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే కేసీఆర్ ఆయన నేరుగా ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిండు, పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి రెన్యువల్ కార్యక్రమం చేయించాడు. తర్వాత నందీనగర్కి వెళ్ళిండు, తన సొంత ఇంటికి. నందీనగర్ నుండి కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్కి వచ్చిండు. తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున జనసముద్రం కనబడ్డది. అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కేసీఆర్ ని చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే సుమారు కేసీఆర్ 1.5 year తర్వాత బయటకు వచ్చిండు. డిసెంబర్ 9వ తారీఖు 2023 నాడు కేసీఆర్ ఆయన ప్రగతి భవన్ ని ఖాళీ చేసిండు. ఖాళీ చేసి డైరెక్ట్ ఆయన నందీనగర్కి వచ్చేసిండు. నందీనగర్ లో కేసీఆర్ కి ఏదో ఆరోగ్యం బాగాలేనటువంటి నేపథ్యంలో ఇక్కడ నుండి కేసీఆర్ మరి ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయింది. ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏదో తుంటి వెముక బొక్క విరిగినటువంటి నేపథ్యంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళిండు. హాస్పిటల్ నుండి మళ్ళీ కేసీఆర్ నందీనగర్కి వచ్చేసిండు. నందీనగర్ నుండి ఎర్రబల్లికి వెళ్ళిండు. ఎర్రబల్లిలోనే కేసీఆర్ పూర్తి స్థాయిలో సంవత్సరం అంతా కూడా విశ్రాంతి తీసుకున్నాడు. దాదాపు 1.5 year తర్వాత కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చిండు. మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి సందర్భంలో కేసీఆర్ బయటకు వచ్చిండు. పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద ఎత్తున ఆయన ప్రచారం కూడా చేసినటువంటి దాఖలాలు మనం చూసాం. సుమారు 17 పార్లమెంటు నియోజకవర్గాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టిండు, మీటింగ్లు పెట్టిండు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా తెలంగాణ సమాజానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ కేసీఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆయన సీట్లు సాధించుకోవడంలో, ఓట్లు సాధించుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ 2.0 అనేది స్టార్ట్ చేస్తున్నట్ట. కేసీఆర్ 2.0. ఓవైపు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి 2.0 అని స్టార్ట్ చేసిండు. ఇక్కడ కేసీఆర్ 2.0 అనేది స్టార్ట్ చేయబోతున్నదట. ఈరోజు కేసీఆర్ ఆయన ఏదైతే తెలంగాణ భవన్ లో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ తెలంగాణ భవన్ లో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. దాంట్లో ఒకటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఒకటి కేసీఆర్ చెప్పింది ఏంటి ఈ రోజు అంటే, ఆల్రెడీ ఆయన చాలా సార్లు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెప్పిండు. ఫస్ట్ ఏమో జడ్చర్లకు సంబంధించినటువంటి నేతలు కేసీఆర్ దగ్గరికి ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా సేమ్ కేసీఆర్ ఇదే వ్యాఖ్యలు చేసిండు. తర్వాత స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కీలక నేత తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తీసుకుని ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయినప్పుడు కూడా కేసీఆర్ సేమ్ వ్యాఖ్యలు చేసిండు. కేటీఆర్ కూడా అదే చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అదే చెప్తూ ముందుకు వచ్చిండు. అసలు ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతుంది, తీర్పు కోసం వెయిట్ చేయండి, 10 నియోజకవర్గాలలో ఎన్నికలకు పిడికిలు బిగించండి అంటూ కూడా కేసీఆర్ కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అందరూ ఎన్నికలకు సర్వం సిద్ధం కండి, ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్లను ప్రకటించండి, ఈసారి బీఆర్ఎస్ పార్టీ కొడితే కుంభస్థలాన్ని కొట్టాల్సిందే, ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే, 10కి 10 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూపించాల్సిందే అనేటటువంటి తరహాలో కేసీఆర్ తెలంగాణ భవన్ లో ప్రసంగం ఇచ్చిండు. చాలా అద్భుతంగా మాట్లాడిండు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అంటే, ఫస్ట్ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అయితే స్టేషన్ గన్పూర్ లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి తాటికొండ రాజయ్య పోటీ చేసేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి కడియం శ్రీహరి పోటీ చేసేటటువంటి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇతని కూడా కేసీఆర్ ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కృష్ణమోహన్ గద్వాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, గూడెం మైపాల్రెడ్డి పడాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కాలయాదయ్య చేవేళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, సంజయ్ కుమార్ ఈయన జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. దాదాపు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పదవులు పోబోతా ఉన్నాయి. వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నారు. వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ నచ్చనప్పుడు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలి. వీళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలి. అప్పటిదాకా మేము వదిలిపెట్టేటటువంటి కార్యక్రమం లేదు అని చెప్పి కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా ఈరోజు తెలంగాణ భవన్ లో చెప్పిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. సేమ్ మునుగోడు స్ట్రాటజీని ఉపయోగించేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుండి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిండు. పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసింది. ఆ నేపథ్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవడానికి కేసీఆర్ దాదాపు ఆ మునుగోడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వార్డుకు
ప్రతి వార్డుకు ఒక ఇన్ఛార్జ్ని పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇన్ఛార్జ్ని పెట్టి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రచారం చేపించేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత ఇన్ఛార్జ్లను పెట్టి సరే డబ్బులు ఇవ్వడమో ఇంకోటి చేసి మొత్తానికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్. సేమ్ మునుగోడు స్ట్రాటజీనే కేసీఆర్ ఇప్పుడు ఫాలో అయ్యేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆల్రెడీ కేసీఆర్ కమిటీలు కూడా పెట్టండి. కమిటీలు ఏంటంటే స్టూడెంట్ యూనియన్ ఒకటి, లేకపోతే స్పోకింగ్ కమిటీ ఒకటి, అంటే మీడియాతో మాట్లాడేటటువంటి కమిటీ, ఇట్లా కమిటీలు ఏర్పాటు చేయండి. అట్లనే నియోజకవర్గాలలో ఒక్కొక్క లీడర్ని కూడా మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అట్లనే వాలంటీర్స్ ని కూడా పెట్టండి అని కూడా కేసీఆర్ పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భవన్లో ఈ కమిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కమిటీ బాధ్యతలన్నీ కూడా హరీష్ రావుకు అప్పచెప్పిండు కేసీఆర్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మొత్తానికి ఏదైతే ఏంది, కేసీఆర్ మాత్రం ఈ రోజు తెలంగాణ భవన్కి వచ్చిండు. చాలా రోజుల తర్వాత సారు దర్శనం ఇచ్చిండు. మొన్నటిదాకా ఇక ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే తినుడు పండుకునుడు. మరి ఆయన ఏదో వ్యూహాలు అన్నాడు, ఏదో వ్యవహారం అన్నాడు. మరి ఆయన వ్యవహారం ఏదో పక్కన పెడితే మొత్తానికి ప్రతిపక్ష పార్టీ నేతలకి ఇప్పుడు కేసీఆర్ కనబడుతున్నాడు. కేసీఆర్ ఇంకా ప్రతిపక్షంలోకి లేడేమో, బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది, బీఆర్ఎస్ ఖతమైపోయింది అనుకున్నాం. కేసీఆర్ ఆయన తెలంగాణ భవన్లో ఇంకో వ్యాఖ్యానం ఇచ్చిండట. ఏందది, చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ ఇక రాదు, బీఆర్ఎస్ ఇక ఖతమైపోయిందని మాట్లాడుతున్నారు. ఆ మాటలను నేను ఖండిస్తున్నా, వెనక్కి తీసుకోండి ఆ మాటలు. నేను గనక యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తే అవతలోడు ఎంత పెద్దోడైనా సరే నా యుద్ధానికి బలైపోతాడని చెప్పి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. ఉత్సాహపరిచిందట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను, బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి కార్యక్రమం చేసినట. పిన్ టు పిన్ నెక్స్ట్ జరగబోయేది ఏంది, ఏం జరగబోతుంది, ఏం జరిగింది ఇప్పటిదాకా అనేది కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినది కూడా వినబడుతున్నటువంటి చర్చ. కానీ కేసీఆర్ క్లారిటీతో ఉన్నాడు. దాదాపు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోబోతా ఉన్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే ఓడిపోతారు, వేరే ఆప్షన్ లేదు, బీఆర్ఎస్ గెలవబోతా ఉంది అనేటటువంటి తరహాలో కేసీఆర్ ఈ రోజు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. ఓవైపు కాంగ్రెస్ పార్టీ కూడా సస్పెన్స్ లో ఉంది. రేపటి రోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మేము గెలుతామా ఓడిపోతామా, మా దుకాణం బంద్ అయ్యేటటువంటి అవకాశం ఉందా, మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. ఆల్రెడీ కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు, సున్నా. కేసీఆర్ అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత సంపాదించుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. అవన్నీ మనకు తెలిసినటువంటి వ్యవహారమే. తాతలు వాళ్ళ తాతల కాంచే లేనటువంటి ఆస్తులు ఇప్పుడు సంపాదించుకొని వాళ్ళ మనవోళ్ళు మొత్తం తిన్నా తరగనంత ఆస్తి సంపాదించుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టనీకన్నా రెడీగా ఉంటాడు. ఎందుకంటే కేసీఆర్ బాధ ఇప్పుడు ప్రాంతీయ పార్టీ మళ్ళా బ్యాక్ బీఆర్ఎస్ ని కాస్త ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట కేసీఆర్. మరి గింత భయం ఎందుకు, మాది మునగాని పార్టీ, తోపు పార్టీ అన్నప్పుడు మునగాని పార్టీ లెక్కనే ఉండాలి. మునగాని పార్టీ తీసుకొచ్చి మళ్ళీ పల్లెటూరు పార్టీ ఎందుకు, జాతీయ పార్టీ, అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వస్తాం, ప్రధానమంత్రి అవుతా అని చెప్పిండు. మరి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిని తీసేసి మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఎందుకు తీసుకొస్తారు అంటే ఇక్కడ ఏమైనా భయం అవుతుందా? ఇక మా దగ్గర తెలంగాణలో సక్కలేదు, మాకు ఇంకా ఆంధ్రప్రదేశ్ అక్కడిక్కడ ఏడ తిరుగుతామో, భారతదేశం అంటే ఏడబోతుంది మా పార్టీ, మా దుకాణం బంద్ అవుతుందని చెప్పి ఏమైనా భయం అవుతుందా? దీనికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. సో ఏది ఏమైనా కూడా ఓవైపు కాంగ్రెస్ సస్పెన్స్, 10 నియోజకవర్గాలలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే పైసలు ఖర్చు అయితే మా తన పైసలు లేవు, కాంగ్రెస్ బాధ అది. బీఆర్ఎస్ వాళ్ళు ఏంది, 10 నియోజకవర్గాల్లో ఎన్నికలు వస్తే పక్క 10 నియోజకవర్గాల్లో ఎన్ని ఖర్చు అయినా మంచిది, మనం పెట్టుకుందాం, మనమే గెలుద్దాం. కాంగ్రెస్ పార్టీని దుకాణం బంద్ చేద్దాం, బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూపిద్దాం. ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ ఏంది, బలంగా తీసుకుంటుంది ఏంది అదంటే, కేసీఆర్ ఏం చేస్తుండు, ఇప్పుడు 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో, ఈయన ఏం చేస్తాడు, సింపుల్ గా ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టి లేదు బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా ఉంది, బలంగా ఉంది, జనం బీఆర్ఎస్ పార్టీని గట్టిగా నమ్ముతుర్రు, మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ గురించి పబ్లిక్ కి ఏది ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేయాలంటే, కేసీఆర్ ఇంకా బీఆర్ఎస్ బలంగా ఉంది, పిల్లర్ లెక్క నిలుస్తుందని చెప్పి జనాల దగ్గర ఒక నమ్మకం క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ 10 నియోజకవర్గాలలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ ని బొందబెట్టాలి, బీఆర్ఎస్ ని గెలిపియాలి. గెలిపించిన తర్వాత కేసీఆర్ చెప్తాడు, చూసిరా 10 నియోజకవర్గాల ఒక్క సీటు కూడా బీజేపీ కాంగ్రెస్ కు పోలే, బీఆర్ఎస్ కి వచ్చింది, గది బీఆర్ఎస్ అత్తా అంటే మళ్ళీ చెప్పుకుంటాడు, ఇట్లా చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా కేసీఆర్ పెద్ద స్ట్రాటజీతో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి అనేకమైనటువంటి అంశాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. పార్టీ పడిపోయింది, కేసీఆర్ ఇక రాడు బయటికి, కేసీఆర్ పని అయిపోయిందని చెప్పి అనేక మంది మాట్లాడుకున్నారు. కానీ నేను తిరిగి వస్తే ఎట్లుంటుందో మీకు చూపిస్తా అని చెప్పి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. ఏప్రిల్ నుండి ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కనుక ఏప్రిల్లో స్టార్ట్ అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు సీట్లు రావాలంటూ కూడా నేతలతో చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మార్చి నెల నుండి అంటే మార్చి నెల 1వ తారీఖు నుండి
మార్చి 31 వరకు కేసీఆర్ భారీ బహిరంగ సభలు కూడా పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. అలాగే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కూడా ఇదే అంశాన్ని మాట్లాడిండు, కార్యకర్తలతో ఇదే చెప్పిండు అనేది ఇంకో అంశం ఏంటంటే సోషల్ మీడియాని బలంగా ఉపయోగించండి, సోషల్ మీడియాని గట్టిగా వాడేటటువంటి ప్రయత్నం చేయమంటూ కూడా కేసీఆర్ తెలంగాణ భవన్ లో చెప్పిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది, కేసీఆర్ వ్యవహారం ఎట్లుంటుంది, కేసీఆర్ ఏ విధంగా ముందుకు పోతాడు, మరి బీఆర్ఎస్ పార్టీని ఇంకెంత బలంగా ముందుకు తీసుకుపోయేటటువంటి ఆలోచనలో ఉంటారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం.